నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగునుగా. బాగున్నారా మీ అందరూ? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? వాక్యం ధ్యానిస్తున్నారా? దేవుని మాటలు హృదయంలో ఉంచుకొని ఆ ప్రకారం నడుస్తున్నారా? ఇవి ఎప్పుడు మర్చిపోకండి. ప్రభుతో ఎప్పుడు సహవాసం కలిగి ఉండండి, సమీపంగా ఉండండి. ప్రభు దగ్గర మీరు ఎంత తగ్గించుకుంటారో ఆయన మీతో అంతగా ఉంటే దేవుడు, మీతో స్నేహం చేసే దేవుడు. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియజేయండి. తప్పకుండా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న అద్భుతమైన మాట యెషయా గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను, మరి ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, మనకు ఆరోగ్యం కావాలన్నా, ఆయుష్ కావాలన్నా ఎవరు ఇవ్వాలా? ఏ అధికారాన్ని ఇస్తాడా? ఏ మనుషులని ఇస్తారా? ఎవరు ఇవ్వాలి? దేవుడు నీకు ఇవ్వాలి. నీ ఆయుష్ పెంపొందించేయాలన్నా, నీకు ఆరోగ్యం ఇవ్వాలన్నా, నీకు ఐశ్వర్యం ఇవ్వాలన్నా ప్రతిదీ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నుంచే నీకు రావాలి. ఆయన నీకు ఇస్తేనే అది నీకు దక్కుతుంది, అది నువ్వు అనుభవించగలవు. మనం చాలా విషయాల్లో కృంగిపోతాం. వాళ్ళని చూసి బాధపడతాం, వీళ్ళని చూసి బాధపడతాం. ఎవరో ఏదో కొనుక్కుంటే మన ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాం కదండి. దేవుడు నీకు ఇస్తే తప్పకుండా నీ దగ్గరికే వస్తుంది. దేవుడు నీకు అనుగ్రహిస్తే తప్పకుండా అది నువ్వు అనుభవిస్తావు. అనుభవించేలా నేను ఆశీర్వదిస్తాడు. ఎవరిని వైపు చూడాలి? నువ్వు లోకం వైపు చూస్తే, మనుషుల వైపు చూస్తే నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. కానీ యేసుక్రీస్తు వైపు చూస్తే ఎప్పుడు నీకు ఆనందమే, ఎప్పుడు నీకు సంతోషమే, ఎప్పుడు నీకు ఆరోగ్యంగా ఉంటావు. చూడండి, ఇక్కడ హిజ్కియా రాజుకి రోగం వచ్చినప్పుడు చాలా బాధపడుతున్నాడు, కృంగిపోయాడు, అలసిపోయాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ముందంతా నేను చాలా చేశాను కదా, ఈ మందిరాన్ని బాగు చేశాను, యాజకులు నియమించాను, ఆరాధన ప్రారంభించాను, ఇవన్నీ ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకోమని ఆయన దేవాది దేవుని ఎప్పుడైతే చూస్తాడో దేవుడు ఇతన్ని కరుణించాడు, ఇతన్ని క్షమించాడు. అతని మీదున్న దోషము తొలగించి మరలా ప్రవక్తను పంపించి నీ ఆయుష్ నేను పొడిగించబోతున్నా, ఇప్పుడు మరలా ఆరోగ్యం ఇవ్వబోతున్నా, ఈ పట్టణాన్ని కాపాడుతాను, నిన్ను కాపాడుతాను, ఈ పట్టణాన్ని చుట్టూ నేను కాపుదల ఉంచుతాను, భయపడకుమని హిజ్కియా రాజుతో చెప్తాడండి. ఎప్పుడు హిజ్కియా దేవుని వైపు చూస్తాం. ఈరోజు కష్టంలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా? దేవుని వైపు చూస్తే, యేసయ్య వైపు చూస్తే ఆయన నిన్ను అద్భుతంగా అందులోంచి బయటికి తీసుకొస్తాడు. ప్రతి శోధన తప్పిస్తాడు, నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమాభివృద్ధి కలుగజేసి నిన్ను నడిపిస్తాడు. మాట పట్టుకొని ప్రార్థించు, విశ్వసించు, నమ్ము. హిజ్కియా రాజుకి ఇచ్చిన ఆరోగ్యం, ఆయుష్, మరి ఆయనకిచ్చిన ఐశ్వర్యం, గొప్ప ఘనత ప్రభు నీకు కూడా ఇవ్వబోతున్నాడు. నమ్ము, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ప్రభు ఈ మాటలు నీ జీవితంలో నెరవేర్చి ఈరోజంతా ఈ ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు నాయన. ఉదయకాలం నైనా వాక్యం ద్వారా ప్రతి బిడ్డను దర్శిస్తున్నావు, వాగ్దానం ద్వారా ప్రతి బిడ్డను లేవనెత్తుచున్నావు తండ్రి. ఆయుష్యము, ఆరోగ్యము నువ్వు ఇస్తేనే అది ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుతుంది. ప్రభువా, నువ్వు ఆయుష్ను పొడిగిస్తే ఎవ్వరూ ఏమీ చేయలేనైనా. ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డను దర్శించావు, మాట్లాడావు. ప్రతి బిడ్డను ధైర్యపరచండి, బలపరచండి, ప్రతి బిడ్డను ఉత్తేజపరచమని ప్రార్థిస్తున్నా. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం జరిగించండి. ప్రతి బిడ్డలు వెళుతూ వస్తున్న ప్రతి బిడ్డలు మరి మార్గంలో తోడుగా ఉండండి. పాదంలోకి రాయి కూడా తగలకుండా నడిపించండి. ప్రతి శోధన నుంచి తప్పించు, ప్రతి అపాయం నుంచి తప్పించు, ప్రతి కీడు నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ కుటుంబాలు, ప్రతి బిడ్డల కుటుంబాలకు ఏది కావాల్సి ఉన్నదో ఆ అవసరం నీ మహిమలో తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.